హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇప్పుడు మన శాలరీ సీక్రెట్స్ లో ఇంకో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో నాగేంద్ర, సో ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అండ్ నా బీటెక్ క్లాస్మేట్ అనమాట. సో మనం ఈ వీడియో చూసి నాగేంద్ర తన ఫైనాన్సెస్ తో ఏం చేస్తున్నాడు, సో నాగేంద్ర గోల్స్ ఏంటి, సో మనం ఏమేమి ఫిక్స్ చేయాలి, సో ఇవన్నీ చూద్దాం. సో చెప్పు నాగేంద్ర, నీ గురించి మా ఆడియన్స్ కి బ్రీఫ్ గా. హాయ్ అందరికి, ఐఎమ్ నాగేంద్ర. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏపీ ట్రాన్స్కో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అంటే ఏఈ? ఏఈ. ఓకే. నాకు జాబ్ వచ్చి 6 years అవుతుంది. చందు, నేను బీటెక్ క్లాస్మేట్స్. నాకు కొన్ని ఫైనాన్షియల్ టిప్స్ గురించి చందుని కాంటాక్ట్ చేశాను. ఓకే. సో ఫ్యామిలీ గురించి బ్రీఫ్ గా, ఎందుకంటే ఫ్యామిలీని బట్టి నీ గోల్స్ చేంజ్ అవుతాయి అనమాట. అదే, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఒక బాబు, ఒక పాప. బాబు 2nd year, పాప 4 months. ఓకే. సో డే టు డే వర్క్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసిన సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 12 to 15 hours వర్క్ ఉంటుంది, హెక్టిక్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. సో మీ వర్క్ ఎలా ఉంటుంది? దట్టు ఇప్పుడు నేను వచ్చిన లొకేషన్ ఉంది కదా, సో పోలవరం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇదిగో చుట్టూ కొండలు, చల్లగా ఉంది. సో మీ వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? వర్క్ పరంగా ప్రెసెంట్ ఏముండదు, 9 to 5 జాబ్ మాత్రం కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికి తెలిసిందే కదా. ఏపీ ట్రాన్స్ కంటే మేము 220 kV 130 kV లెవెల్స్ లో సప్లై మానిటరింగ్ అండ్ లోడ్ ఫ్లో కంట్రోల్ చేస్తుంటాం. ఓకే. అయితే 24 hours ఆల్ డే అవైలబుల్ ఉండాలి. ఏ టైంలో మనం ఎంత బిజీలో ఉన్నా సరే, సప్లై ఇంటరప్షన్ ఏదైనా వస్తే మనం మళ్ళీ వెంటనే బ్రేక్ డౌన్లు కానీ ట్రిప్పింగ్ ఆపరేషన్ మనం వెంటనే అటెండ్ అవ్వాలి. అంటే మా ఇంట్లో కరెంట్ ఉండాలి అంటే మీరు తిరుగుతూ ఉండాలి. నేను వర్క్ చేసేది ఇక్కడ సగ్గుండ అండ్ 220 kV నెడదోలు అండ్ పట్టిసీమ 3 సబ్ స్టేషన్స్ చూస్తుంటాను. ఏ సబ్ స్టేషన్ లో ఏ ఇంటరప్షన్ వచ్చినా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను వెళ్ళి అటెండ్ అవ్వాలి. నేను వెళ్ళకపోతే అది వర్క్ కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ డే వరకు మేము కరెంట్ లేకుండా ఉండాల్సింది అంతే. ఓకే. సో ఇప్పుడు వర్షం పడుతుంది, ఫుల్ గా వర్షం పడుతుంది. సో మాకు కరెంట్ పోయింది. సో అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, లేదంటే ఇంకా వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారా? అంటే చేసేవాళ్ళు ఉంటారు కానీ నేను వెళ్ళి మొబిలైజ్ చేయాలి వాళ్ళని. ఎల్సీ అది తీసుకుంటేనే ఎల్సీ రైట్ నాకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదు. డ్యూటీలో అక్కడ షిఫ్ట్ ఆపరేషన్ సబ్ ఇంజనీర్లు, లైన్మెన్స్ వాళ్ళు ఉంటారులే కానీ నేను వెళ్ళి ఎల్సీ అవైల్ చేసుకున్నాకే నేను వాళ్ళ చేత మొబిలైజ్ చేసి వర్క్ చేయించగలను. లైన్ క్లియరెన్స్ 9 to 5 జాబ్ కాదు కానీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగానే, పీస్ఫుల్ గానే ఉంటుంది. మరీ హెక్టిక్ గా కానీ సాఫ్ట్వేర్ అంత హెక్టిక్ ఉండదు, పీస్ఫుల్ గా ఉంటుంది. గుడ్. అట్లీస్ట్ నీకైనా ప్రశాంతమైన జీవితం ఉంది. ఓకే. సో ముందు ఏం చేద్దాం అంటే గోల్స్ డిస్కస్ చేద్దాం. నీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మీడియం టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి. ఆ గోల్స్ డిస్కస్ చేసిన తర్వాత గోల్స్ కి అకార్డింగ్ గా ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్న దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా. సో నాకు తెలిసి నీతో మాట్లాడిన దాన్ని బట్టి అన్ని సెట్ చేసుకున్నావని అనుకున్నాను. చూద్దాం. అంటే నీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి ప్రెసెంట్? షార్ట్ టర్మ్ గోల్స్ ప్రెసెంట్ కార్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఆల్రెడీ చూసావా? చూసాను. ఓకే. అదే కమింగ్ 1-2 weeks లో బుక్ చేయాలి కారు. ఓకే. కారు మహీంద్రా XUV 3X అనుకుంటున్నాను. ఓకే. ఇంకా చూడాలి. సో అది షార్ట్ టర్మ్ గోల్. ఇంకేమన్నా ఉన్నాయి షార్ట్ టర్మ్ గోల్స్? టెంపుల్ షిరిడి ట్రిప్ ఒకటి అనుకుంటున్నా, మొత్తం ఫ్యామిలీతో షిరిడి ట్రిప్. ఓకే. నెక్స్ట్ మీడియం టు లాంగ్ టర్మ్. మీడియం అంటే నెక్స్ట్ ఒక 5 years 3 to 5 years అలా మీడియం టర్మ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? మీడియం టర్మ్ 3 to 5 years ప్రెసెంట్. ఓకే. సో లాంగ్ టర్మ్, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. సో లాంగ్ టర్మ్ లో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇదే లాంగ్ టర్మ్ ప్లస్ నీ రిటైర్మెంట్. ఇవి కాకుండా ఇంకేమన్నా లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా? లాంగ్ టర్మ్ అంతే, ఎవరికన్నా బేసిక్ గా అవే ఉంటాయి కదా. ఇల్లు కట్టుకోవడం, హౌస్. సో ప్రెసెంట్ మీరు ఉన్నది ఓన్ హౌస్, అందరూ కలిపి ఉన్నది. ఓకే. అంటే హౌస్ రీసెంట్ గానే 3 years అవుతుంది కన్స్ట్రక్ట్ చేసి. ప్రజెంట్ నేను మా జాయింట్ ఫ్యామిలీ, మేమందరం, అన్నయ్య, నేను, మా ఫాదర్ వాళ్ళు. హౌస్ ప్రస్తుతానికి అంత నెసిటీ ఏం లేదు. ఫ్యూచర్ లో ఏమన్నా 45-50 ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు చూడాలి. ప్రస్తుతానికి ప్లానింగ్ లేదు. పెద్దలు ఆ టైంలో రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి, ఇంకా పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, రిటైర్మెంట్. సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకో, నేను చేయలేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయలేము అంటారు. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో ఎర్లీగా రిటైర్మెంట్ ప్లానింగ్ ఏమీ లేదు. 60 ఆరామ్సే 60 వరకు జాబ్ చేసుకోవడం, కోఆపరేట్ చేసి బాగుంటే 60. ఓకే. సో 60 అంటే ప్రెసెంట్ ఏజ్ ప్రెసెంట్ 30 అంటే ఇంకో 30 years ఉంది రిటైర్మెంట్. 30 years వర్క్ చేయాలి. ఓకే.
సో నెక్స్ట్ ఫైనాన్షియల్స్ చూద్దాము. ఇన్ హ్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ యూజువల్లీ వ్యారీ అవుతూ ఉంటుంది అంటారు, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అంటారు. సో ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ శాలరీ ఎంత? అది 1.05 lakhs. 1,05,000 పర్ మంత్. ఓకే, సో ఇది పిఎఫ్ కట్ అయిన తర్వాత వచ్చిన శాలరీ, పిఎఫ్ దీంట్లో కట్ అవుతుందా? పిఎఫ్ కట్ అయిపోయి ఆఫ్టర్ డిడక్షన్స్ నెట్ ఇన్ హ్యాండ్. ఓకే, సో పిఎఫ్ ఎంత? పిఎఫ్ 12% బేసిక్ ప్లస్ డిఏ. మాది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 12%, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 12%, రెండు కలిపి 18,000 36,000 టోటల్ 36,000 పిఎఫ్. ఆఫ్టర్ డిడక్షన్స్ ఇన్ హ్యాండ్ 1,05,000. 1,05,000. ఓకే, సో ఈ 1,05,000 లో ముందు ఎక్స్పెన్సెస్ చూద్దాం. సో జాయింట్ ఫ్యామిలీ అన్నావు, మీ పేరెంట్స్ నీతో పాటే ఉన్నారు, అంటే నువ్వు మీ పేరెంట్స్ తో పాటు ఉన్నావు, ఫ్యామిలీ, 2 పిల్లలు. సో మొత్తం ఎక్స్పెన్సెస్ మొత్తం నాకు డీటెయిల్ గా చెప్పు, 1 by 1. ఎక్స్పెన్స్ అంటే గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ అన్ని మంత్లీ 5,000 అవుతాయి. ఓకే, ఫ్యూయల్ నాకు 3 సబ్స్టేషన్ మీద ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, తిరుగుతూ ఉండాలా. 2 ఉంది ప్రజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్. దాని మీద మంత్లీ ఫ్యూయల్ ఒక 6,000 7,000 అవుతుంది. ఓకే, ఇది మీ కంపెనీ రియంబర్స్ చేస్తుందా లేదా? ఫ్యూయల్ అదే ట్రావెలింగ్ టీఏ బిల్స్ అవి ఉంటాయి, అవి సెపరేట్ మంత్లీ ఎంత వస్తాయి కానీ అవి శాలరీలో కాదు, సెపరేట్ గా మనం బిల్ పెట్టుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఓకే, సో యావరేజ్ గా ఒక 6,000 to 6,000 అవుతుంది ఫ్యూయల్ కి. ఓకే, సో నెక్స్ట్ ఇంక కిడ్స్ ఎసెన్షియల్స్ ఏమన్నా ఉంటే మంత్లీ ఒక 2,000 అలా ఉంటుంది. అంటే డైపర్స్ పిల్లల వ్యాక్సిన్, హాస్పిటల్ కన్సల్టేషన్స్ అన్ని కలిపి మంత్లీ 2,000 to 3,000 అవుతుంది. ఓకే, సో ప్లస్ పిల్లల షాపింగ్ 6,000 5,000 to 7,000 వేరే అవుతుంటది. అకేషన్ ఏదైనా ఫెస్టివల్స్ అది ఉంటే కొంచెం ఒక హై ఎండ్ వెళ్తుంది, లేకపోతే జనరల్ గా 6,000 7,000. ఓకే, సో అంటే యావరేజ్ గా ఓన్లీ నీ ఫ్యామిలీది, సో మీ వైఫ్, నీది, మీ 2 పిల్లలు, సో వాళ్ళ డైపర్స్, వాళ్ళ మెడిసిన్, షాపింగ్ ఇవన్నీ కలిపి ఒక 10,000 కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ రీఛార్జెస్, మీ నెట్ఫ్లిక్స్, ఓటీటీ రీఛార్జెస్ ఇవన్నీ కలిపి ఎంత? మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ఉంది, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ కనెక్షన్ మంత్లీ 1,500. ఓటీటీలు కూడా అందులో ఫ్యామిలీ మొత్తం కవర్. ఎలక్ట్రిసిటీ ఒక 2,000 అలా అవుతుంది. ఓకే, సో గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ రీఛార్జ్ అవన్నీ కలిపి ఒక 5,000 to 6,000 వేసుకో. ఓకే, మొత్తం అంతా కంఫర్టబుల్ గా అయిపోతుంది. సో ఇంకా ఎంటర్టైన్మెంట్, మూవీస్ కి రెగ్యులర్ గా వెళ్తుంటాం, వెకేషన్ అదే కదా మనకి ఫ్రీడమ్. ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు ఊర్లో, అందరం గ్యాంగ్ లో వెళ్ళిపోతాం ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే. ఓకే, మంత్లీ ఒక 2,000 to 3,000 వెళ్తాం. సో ఇంకేమన్నా ఉన్నాయి ఎక్స్పెన్సెస్? ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. ఇన్సూరెన్స్ నాకు హెల్త్ పాలసీ ఉంది, స్టార్ హెల్త్ కాంప్రహెన్సివ్ నాకు మా వైఫ్ కి ఉంది. కిడ్స్ ని యాడ్ చేయాలి, ఇంకా యాడ్ చేయలేదు, ప్రీమియం టైంలోనే యాడ్ చేస్తాను అడిగాను. ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore ఉంది. మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 12,500 అలా అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ 14,500 అలా అవుతుంది. సో రెండు కలిపి అరౌండ్ 27,000. సో ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఒక 2,500 అలా అవుతుంది. ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రీమియమ్స్ ఉన్నాయా? నాకు అందరూ అంటుంటారు ఈ ఎల్ఐసీలు అవి తీసుకోకూడదు. నాకు తెలుసు, నేను చాలా రీసెర్చ్ చేసిన, ఎక్కడ ఎల్ఐసీలు కానీ, ఈ మనీ బ్యాక్ కానీ, యూపీఎల్ అవన్నీ తీసుకోకుండా మా రిలేటివ్స్ దగ్గర నుంచి, ఊర్లో వాళ్ళ దగ్గర ఎక్కడ కట్టకుండా ట్రై చేశాను, కానీ ఒక దగ్గర లాక్ అయిపోయాను మా డిపార్ట్మెంట్ దగ్గర. అది ఒక ఎక్సైడ్ మనీ బ్యాక్ పాలసీ, ఇయర్లీ 25,000 పే చేస్తాను. ఓకే, సో ఇంకా తప్పలేదు అది ఒకసారి, అంటే ఎక్కడో దగ్గర మనం పప్పులో కాలేస్తా ఉంటాం కదా, అక్కడ ఇస్తాను. సో ఇప్పుడు ఈ ఖర్చుల్లో ఏదో ఒకటి ఎప్పటికప్పుడు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అవును. సో మొత్తాన్ని కలిపి మిస్లీనియస్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ? అన్ని కలిపి అంటే అనుకోకుండా చాలా ఉంటాయి కాబట్టి మంత్లీ ఒక 5,000 అవుతుంది. 5,000. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ నువ్వు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఏమన్నా చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? యాక్చువల్ గా ఎవ్రీ మంత్ శాలరీ పడగానే బడ్జెటింగ్ 40-30 రూల్ వేసుకుంటాను. వెరీ గుడ్. 40% నీడ్స్, 30% వాంట్స్, 30% ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ మంత్ 30% మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోద్ది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక మంత్లీ 10,000 సిప్ చేస్తాను. స్టాక్స్ ఒక 5,000 సిప్. నాది మా కిడ్ది బాయ్ది పీపీఎఫ్ ఒకటి ఉంది,
ఓకే. సో రెండు పీపీఎఫ్ అకౌంట్స్, ఇదొకటి మా మీ అబ్బాయిది ఒకటి. మా అబ్బాయి ఓకే. నాది 5,000 మంత్లీ, మా కిడ్ది ఒక 3,000 పీపీఎఫ్ ఉంటుంది. ఓకే. ఎన్పిఎస్ ఒక 5,000 చేస్తాను. సో మీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్, పీపీఎఫ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్? ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ కి బిల్ చేస్తాను. మంత్లీ ఒక 5,000 ఒక బ్యాంక్ అకౌంట్, సెపరేట్ బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాను. సేవింగ్స్ లేదా ఆర్డీయా? సేవింగ్స్ లోనే వేస్తున్నాను. అది ఒక కొంచెం బల్క్ అయ్యాక 50,000 అలా దాన్ని ఎఫ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంటాను. ఓకే. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్. సో ప్రెసెంట్ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంది, అది సరిపోతుందా లేదా? ఎమర్జెన్సీ ఫండ్ ప్రజెంట్ ఒక 3 lakhs ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేద్దామని చెప్పి ప్రెసెంట్ ఆర్డీ వేస్తున్నాం. మంత్లీ ఓకే 5,000. సో నెక్స్ట్ వచ్చి ప్రెసెంట్ ఇప్పుడు వరకు ఎంత అక్యుములేట్ చేసావో చూద్దాం. సో స్టాక్స్ ప్రెసెంట్ నీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ వాల్యూ ఎంత? స్టాక్స్ 2.6 lakhs అలా ఉంది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ 3.2 lakh సిప్ చేసి. ఓకే. సో నెక్స్ట్ నీ ఎంప్లాయర్ పిఎఫ్ ప్లస్ ఎంప్లాయీ పిఎఫ్ రెండు కలిపి ప్రెసెంట్ వాల్యూ ఎంత? ఈపీఎఫ్ ఒక 19 lakhs ఉంది. 19 lakhs. సో నెక్స్ట్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, అది జాబ్ లో జాయిన్ అయినప్పుడు నుంచి చేస్తున్నావా లేదా రీసెంట్? అది యాక్చువల్ గా రీసెంట్ గా స్టార్ట్ చేశాను, ఫస్ట్ లో స్టార్ట్ చేయలేదు. ఓకే. ప్రెసెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 70,000 అలా ఉంది. 70,000 మంత్లీ 5,000. సో నెక్స్ట్ పీపీఎఫ్ రెండు అకౌంట్స్, ఒకటి నీది ఒకటి మీ అబ్బాయిది. సో పీపీఎఫ్ ఎంత ఉంది? పీపీఎఫ్ నాది 1.5 lakh ఉంది. కిడ్ది రీసెంట్ గా స్టార్ట్ చేశాను, అది ఒక 25,000 ఎంత ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇది కాకుండా నువ్వు చెప్పిన నీ వెల్త్ ఎఫ్డి ఒక 2.5 lakh ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా నీ ఇన్వెస్ట్మెంట్స్? రియల్ ఎస్టేట్ గానీ? రియల్ ఎస్టేట్ ఏమీ లేవు. ఓకే. సో నీ ఎక్స్పెన్సెస్ మొత్తం చూస్తే అరౌండ్ 50,000 ఉన్నాయి. మొత్తం నీ రీక్రియేషన్, నీ మూవీస్ దగ్గర నుంచి షాపింగ్, పిల్లలు, ఇంటి ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి 50,000. ఇన్వెస్ట్మెంట్స్ 33,000 ఉన్నాయి, అంటే టోటల్ 83,000. సో నీకు వచ్చే శాలరీ 1.05 లో 22,000 బ్యాలెన్స్ ఉంది. అంటే సేవింగ్స్ అకౌంట్ లో నా సేవింగ్స్ అకౌంట్ లో 22,000 మెయింటైన్ చేస్తున్నాం. ఓన్లీ 22,000 కదా, అదే ఎవ్రీ మంత్ మిగిలిన ఎమర్జెన్సీ ఎఫ్డీల కన్నా ఇది కొంచెం అనుకోకుండా ఏదైనా ఎక్స్పెన్సెస్ వచ్చినా ఇమీడియట్ గా అవైలబుల్ ఉంటుంది కదా అని సేవింగ్స్ లో ఉంచుతున్నాం. సో ఇప్పుడు దాకా నీ 22,000 అక్యుములేట్ అయ్యి ప్రెసెంట్ సేవింగ్స్ ఎంత ఉంది నీ బ్యాంక్ అకౌంట్ లో? నా వేరే అకౌంట్ లో ఒక 2 lakhs ఉంది. అన్ని కలిపి నా అకౌంట్ లో ఒక 1 lakh. 3 lakhs సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుతున్నాం. ఎప్పటి నుంచి? 2 years నుంచి? లేదు, రీసెంట్ అంటే అక్యుములేట్ అయినాయి కదా లాస్ట్ 3-4 months నుంచి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సెల్ చేస్తావా? సెల్ చేస్తూ ఉంటాం, అదే కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఓకే. యాక్చువల్లీ ఇంతకుముందు 3 times స్టాక్స్ 3 lakhs పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసాను. మ్యారేజ్ కి ఒకసారి, ఇంక తర్వాత హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒకసారి 2 times 3 lakhs పోర్ట్ఫోలియో ఒకసారి సెల్ చేస్తాను, స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక లాంగ్ టర్మ్ వ్యూ తో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కాంపౌండ్ అయ్యేది నువ్వు బెస్ట్ ప్రైస్ లో కొంటావు, అదొక ప్రాఫిట్ వచ్చేసరికి తీసేస్తున్నావు, మళ్ళీ ఒక ప్రైస్ లో కొంటావు, మళ్ళీ అమ్మేస్తున్నావు. నువ్వు ఎప్పుడు అలా బేస్ ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కాంపౌండింగ్ లో ఫస్ట్ 20 years చేసేది మొత్తం బేస్ అనమాట. అది ఒక్కసారిగా ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, నీ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ వన్ వేనే ఉండాలన్నమాట. ఒకసారి అకౌంట్ లో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు రాకూడదు. అలా ఉంటే నీకు లాంగ్ టర్మ్ లో క్రోర్స్ వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, అది నువ్వు అప్పు తీసుకోవడం కంటే నీ ఇన్వెస్ట్మెంట్స్ సెల్ చేయడం, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు ఏం చేయలేం. సో దాని గురించే మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అని, ఒక ఇన్సూరెన్స్ అని చెప్పి ఇవన్నీ చేస్తాం. ప్రెసెంట్ నాగేంద్ర సినారియోలో 2.5 lakh ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, విచ్ ఈస్ సఫిషియంట్. సో 6 months వరకు ఇన్ కేస్ జాబ్ ఇష్యూ వచ్చినా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే, సో నాగేంద్ర కవర్డ్. సో నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ ఎంత మీది? హెల్త్ ఇన్సూరెన్స్ 7.5 lakh. ఓకే. ఇది 10 years తో పాటు ఇంక్రీజ్ అయ్యేదా? మీరు 3 years పాటు క్లెయిమ్ పెట్టకపోతే డబుల్ అవుతుంది. రిస్టోరేషన్ బెనిఫిట్ ఉంది, 50% కుములేటివ్ అవుతుంటుంది. ఓకే. యాక్చువల్ గా నేను ఫస్ట్ ఇయర్ 5 lakhs తీసుకున్నాను, అది నేనేం క్లైమ్స్ ఏం చేయలేదు కాబట్టి 50% 2,50,000 యాడ్ అయ్యి 7.5 ఉంది ప్రజెంట్. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్ కవర్డ్, కాకపోతే ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఆఫ్ 4 కాబట్టి సో అమౌంట్ ఇంక్రీజ్ చేయడం బెటర్. ఎందుకంటే 7.5 lakh ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అది ఎంత వరకు ఇంక్రీజ్ అవుతుంది? దానికి క్యాపింగ్ ఉంటుంది, అది ఎంత? 10 lakhs. అంటే ఫ్యామిలీ ఆఫ్ 4 కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 10 lakhs అంత సఫిషియెంట్ కాదు. మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనం పాలసీస్ తీసుకుంటాం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, కానీ ఇంట్లో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాం. సో వైఫ్ కి చెప్పాలి, పేరెంట్స్ కి చెప్పాలి, సో నాకు ఈ పాలసీ ఉంది, సో దీని డాక్యుమెంట్ ఈమెయిల్ లో ఉన్నాయి,
సో ఒక గూగుల్ డ్రైవ్ షేర్ డాక్యుమెంట్ పెట్టుకోండి, మీకు, మీ వైఫ్ కి, మీ సిబ్లింగ్స్ కి కానీ. దాంట్లో మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, సో ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక గూగుల్ డ్రైవ్ అకౌంట్ లో ఒక ఫోల్డర్ లో పెట్టి దీన్ని ఓన్లీ మీ నియర్ అండ్ ఇయర్ ఎవరు పడితే వాళ్ళకి షేర్ చేయరు కదా, వాళ్ళకి షేర్ చేసి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సో ఈ డాక్యుమెంట్స్ ని రిఫర్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. సపోజ్ మీకే ఏదైనా జరిగింది, మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, సపోజ్ 2-3 lakhs ఖర్చు అవుతుంది. సో మీ వైఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కష్టం కదా. సో దాని గురించి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సో ఇంత ఇన్సూరెన్స్ ఉంది, సో మనకేమన్నా నాకేమన్నా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే సో ఈ డాక్యుమెంట్ చూపిస్తే నీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సపోజ్ నేను లేననుకోండి, సో ఏదైనా ప్రమాదం జరిగింది, సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయలు వస్తాయి మీకు. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఈ పాలసీ చూపించండి. సో ఇలా మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ డీటెయిల్స్ అన్ని చెప్పి ఉంచుకోవాలన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నేను లేను, నాకు యాక్సిడెంట్ అయితే, ఇలాంటివి నెగిటివ్ ఎవరు చేయరు, మనకి ఎవరికి ఏం అవ్వకూడదని అనుకుంటాం. కానీ ఇన్ కేస్ ఏమైనా జరిగితే సో దానికి మీ ఫ్యామిలీకి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా. మీరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది రీజన్ అదే కదా. సో ఇంట్లో వాళ్ళకి చెప్పుంచండి. సో నువ్వు కూడా అర్జెంట్ గా ఇంట్లో వాళ్ళకి సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్, ఎంత లిమిట్ ఉంది, సో ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అని చెప్పి డీటెయిల్ గా చెప్పు. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ కవర్డ్ 1 year అన్నారు. సో నీ ఎక్స్పెన్సెస్ కి ఆ కవరేజ్ సరిపోతుందో లేదో చెక్ చేసావా? అంటే ముందు ఏదో ఒకటి ముందు తీసుకోవాలని 1 year తీసుకున్నాను. ఓకే. యాక్చువల్లీ అది 2 crores ఉండాలంటున్నారు నా దానికి. ఓకే. అది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను కొంచెం. ఓకే. సో నీ ఇన్సూరెన్సెస్ అన్ని కవర్డ్, ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సో నెక్స్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నీకు 60 years వచ్చేసరికి ఎంత కార్పస్ బిల్డ్ అవుతుందో చూద్దాం. సో ప్రెసెంట్ 2.61 lakh నీ స్టాక్స్ లో ఉంది కదా. ఆన్ అన్ యావరేజ్ 12% గ్రోత్ వేసుకున్నా సరే 77 lakhs బిల్డ్ అవుతుంది. ఓకే. సో దాంతో పాటు నువ్వు SIP 5,000 స్టాక్స్ లో పెడుతున్నావు. సో నువ్వు మంచి స్టాక్స్ చూస్ చేసుకుని అవి కూడా 12% గ్రో అయితే అవి కాంపౌండ్ అవుతూ నీ 60 years వచ్చేసరికి 1.7 crore అవుతుంది అనమాట. అంటే నీ ప్రెసెంట్ ఉన్న వాల్యూ ప్లస్ నీ SIPs కలిపి టోటల్ వెల్త్ 2.5 crore వెల్త్ క్రియేట్ అవుతుంది ఓన్లీ స్టాక్స్ ద్వారా. నెక్స్ట్ నీ మ్యూచువల్ ఫండ్ అనేది 3.25 lakh ఉంది. ఇది మాత్రం ఇంకెప్పుడు తీకు. ప్రెసెంట్ ఇక్కడ నుంచి వచ్చి ఏం లేవు, అన్ని ప్లాన్ చేసుకో, ఎందుకంటే కిడ్స్ ఎడ్యుకేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని. సో నీ వెల్త్ మొత్తం ఒక పెద్ద కేక్ పీస్ అనుకుంటే దాంట్లో నువ్వు ఒక 20,000 30,000 చేస్తే పర్లేదు, నీకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు. నువ్వు మొత్తం తీసావు అనుకో మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో నువ్వు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ కాబట్టి సో ఉన్నది మొత్తం ఎప్పుడు టచ్ చేయొద్దు. సో ఇన్ కేసు ఏదన్నా వచ్చింది సో ఎమర్జెన్సీ ఫండ్ లో 20,000 మళ్ళీ రీస్టోర్ చేసుకో. సో ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలంటే కొంత పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకో. అప్పు తీసుకోవడం కంటే నీ ఇన్వెస్ట్మెంట్ లో నీ తీసుకోవడం బెటర్ కదా. నీ మ్యూచువల్ ఫండ్స్ 3.25 lakh ఎట్ రేట్ ఆఫ్ 12% గ్రో అయితే 97 lakhs బిల్డ్ అవుతుంది నీ రిటైర్మెంట్ ఏజ్ 60 వచ్చేసరికి. ఓకే. అండ్ ఆల్సో నువ్వు SIP చేస్తున్నావు పర్ మంత్ 10,000. ఈ 10,000 ఇంకో 30 years పాటు ఇన్వెస్ట్ చేస్తే 3.5 crore అవుతుంది. దట్టు నార్మల్ SIP. నువ్వు స్టెప్ అప్ చేసావంటే ఇది ఇంకా ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది. నీకు ఇయర్లీ సాలరీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో దానికి అకార్డింగ్ గా నువ్వు స్టెప్ అప్ చేస్తూ ఉండు. ఎందుకంటే ఫిక్స్డ్ గా ఉంచితే క్రియేట్ అయ్యే వెల్త్ కి ఎక్స్పోనెన్షియల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఏ ఫండ్స్ అయినా మనం లాంగ్ హోల్డ్ చేయాలి. నేను సజెస్ట్ చేసేది అయితే డైవర్సిఫై చేయాలి. నిజంగా నువ్వు అన్నట్టు నిఫ్టీలో ఒక 20%, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఒక 10%, 20%. సో నీ 80C కంప్లీట్ అయింది అనుకో నీకు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ అక్కర్లేదు. బట్ స్టిల్ నువ్వు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో 3 years లాక్ ఇన్ ఉంటుంది. సో నువ్వు ఇలాగా 3 years ఒకసారి 3 lakhs పోగానే తీసేస్తానంటే ఒక ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా పెట్టి, ఎందుకంటే 3 years వరకు లాక్ ఇన్ ఉంటుందో నువ్వు తీయలేవు. ఓకే. దాంతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా పెట్టు, ఎందుకంటే నీకు ఇంకా 30 years ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉంది. అలాంటప్పుడు నువ్వు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రపోర్షన్ పెట్టుకుంటే నీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నీకు ఆల్రెడీ NPS లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, దాంట్లో 75% మార్కెట్ లో లింక్డ్, రిమైనింగ్ 25% ఫిక్స్డ్. అలాగే నువ్వు EPF ఉంది, అది కూడా మార్కెట్ తో సంబంధం లేదు, ఫిక్స్డ్ వస్తుంది. మార్కెట్ లో EPF ని 36,000 ఉంది. ఓకే. అంటే అది కూడా మార్కెట్ తో సంబంధం లేదు. ఎంటైర్ మనీ 100% రిస్కీ జోన్ లో పెట్టట్లేదు. అరౌండ్ 30 to 40% నువ్వు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వచ్చే పెడుతున్నావు. సో కాబట్టి నీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు కొద్దిగా హై రిస్క్ లో పెట్టచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, ఒక ట్యాక్స్ సేవింగ్ ఫండ్, ఒక ఫ్లెక్సీ క్యాప్, అరౌండ్ 7 to 8 మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ పెట్టు. సో నేను ఒక పోర్ట్ఫోలియో చూసాను అనమాట, 20 SIPs పెట్టించారు. నీ దాంట్లో మిడ్ క్యాప్ లేదు, స్మాల్ క్యాప్ లేదు అనుకుంటే అవి కూడా ఇంక్లూడ్ చేయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా ఇంక్లూడ్ చేయి. సో నెక్స్ట్ నీ EPF ప్రెసెంట్ 19 lakhs ఉందన్నావు. సో సేమ్ ఇదే వేలో గ్రో అవుతూ వెళ్తూ నీ ఇయర్లీ ఎంత ఇంక్రిమెంటల్ వస్తుంది అప్రాక్సిమేట్ గా 78%. ఓకే. సో నీ EPF ని క్యాల్కులేట్ చేసి ప్రెసెంట్ ఉన్న వాల్యూ ప్లస్ నీ ఫ్యూచర్ EPF ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే
ఇది 8 crores వస్తుంది నీకు రిటైర్మెంట్ టైం కి. ప్రెసెంట్ పెన్షన్స్ ఏం లేవు కాబట్టి అదే ఇంకా సో నీ ఈపీఎఫ్ ని పెన్షన్ కింద వాడుకోవాలి, 1 time వస్తుంది. సో నెక్స్ట్ నీ ఎన్పిఎస్ ప్రెసెంట్ 70,000 వాల్యూ ఉందన్నావు, పర్ మంత్ 5,000 నీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా పర్పస్ కూడా అవుతుంది. సో ఇది టోటల్ 1.5 crore బిల్ అవుతుంది అనమాట నీ రిటైర్మెంట్ 60 years కి వచ్చేసరికి. నెక్స్ట్ నీ పీపీఎఫ్ ఉంది కదా, సో పీపీఎఫ్ 1.5 lakh అండ్ కిట్ ది 25,000 ఉంది. సో ఇంకా నువ్వు ఎస్ఐపి వేస్తున్నావు 3,000, 5,000, ఈ రెండు కలిపి అప్రాక్సిమేట్ గా ఒక 30 lakh ప్లస్ 20 lakh వస్తుంది. ఈ పీపీఎఫ్ ఏం చేయాలో చెప్తాను నేను. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పీపీఎఫ్, ఎందుకంటే అరౌండ్ 7.1% ఎంతో ఉంటుంది. సో సేవింగ్స్ 3 lakhs ఉన్నాయి. సో నీ రిటైర్మెంట్ టైం కి మొత్తం వీటన్నిటిని క్యాలిక్యులేట్ చూస్తే స్టాక్స్ 2.5 crore అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ 4.5 crore, అలాగే నీ ఈపీఎఫ్ 8 crore అవుతుంది, నీ ఎన్పిఎస్ 1.5 crore టోటల్. దాంట్లో నువ్వు ఓన్లీ 60% విత్డ్రా చేయగలవు లంసమ్. నెక్స్ట్ నీ పీపీఎఫ్ 30 + 20 lakh అన్ని కలిపి ఒక 17 crores నీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇదేంటి ప్రెసెంట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సేమ్ కంటిన్యూ చేస్తాయి, కాకపోతే పిల్లలు ఎదిగే కొద్ది వాళ్ళ స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్స్, వాళ్ళ బట్టలు సో కొద్దిగా తగ్గుతుంది. బట్ ఎంత లేదన్నా సరే నీ ఈపీఎఫ్ అనేది మారదు కదా. సో అది 8 crore అయితే నీకు ఫిక్స్డ్ గా వస్తుంది. సో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిగా తక్కువ అమౌంట్ పెడుతున్నావు, అది కూడా ఇంక్రీజ్ చేస్తే బెస్ట్. ఎంత ఇంక్రీజ్ చేస్తే బెటర్ అంటారు? నీ ఖర్చులను తగ్గించుకుని ఎంత పెట్టినా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది నీకు ఎంతైనా పెట్టుకోవచ్చు. కొంతమంది 80% ఆఫ్ ది మనీని సేవ్ చేసుకుంటారు, కొంతమంది 50% సేవ్ చేస్తారు. నువ్వు ప్రెసెంట్ 30% సేవ్ చేస్తున్నావు ఇన్వెస్ట్మెంట్స్ లో, కానీ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేయి. నీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ కట్ డౌన్ చేయాలో. ఇప్పుడు మనకి 40% నువ్వు వాంట్స్, నీడ్స్ ఇవన్నీ కలిపి అన్నావు కదా, ఖచ్చితంగా 40 ఉండాలని లేదు. సో నువ్వు ఉండే మెట్రో సిటీ అనుకో, రెంట్ ఒక లెక్కన ఉంటుంది, నీకు రెంట్ బాధ్యత లేదు. అవును. సో ఓన్లీ నీ ఖర్చుల్లో ఎక్కడన్నా తగ్గుతుందేమో చూసి అలాగని చెప్పి నేను ఎంజాయ్ చేయతాను లేదు, ఎందుకంటే నీ ఎంజాయ్మెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. కానీ ఎక్కడైనా కొద్దిగా ఇది మనకు ఎక్స్ట్రా చేస్తున్నాము అనుకుంటే దాన్ని కట్ డౌన్ చేసి అది ఇన్వెస్ట్మెంట్ లో చూసి. సో నాగేంద్ర, నీకు ఏమన్నా లోన్స్ ఉన్నాయా? లోన్స్ ఏమీ లేవు, పర్సనల్ లోన్, హోమ్ లోన్ అసలు. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు జాబ్ వచ్చిన కొత్తలో ఓ పర్సనల్ లోన్ తీసుకున్నాం 15 lakhs. అది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే నో లోన్స్ ఏమీ లేవు, ఫ్రీ బర్డ్ అనమాట. అందుకే కార్ ప్లాన్ చేస్తున్నాను, తీసుకున్నాను. గుడ్ గుడ్ గుడ్. సో నెక్స్ట్ గోల్స్ చూద్దాం. సో కార్ అన్నావు కదా, సో కార్ వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్ గా ఎంత? 13.88 lakhs. ఓకే, సో ఆన్ రోడ్ 14 lakhs మొత్తం అయిపోతుంది. సో దీనికి ఒక 20% అన్న డౌన్ పేమెంట్ చేయాలి. సో నువ్వేమన్నా అనుకున్నావా దీని గురించి? 3 lakhs డౌన్ పేమెంట్ అనుకో. 3 lakhs డౌన్ పేమెంట్ ఆల్రెడీ నీ సేవింగ్స్ లో ఒక నా సేవింగ్స్ అకౌంట్ లో ఉంది కదా, సో దాన్ని డౌన్ పేమెంట్ కట్టే. సో ఎఫ్డీని, ఇన్వెస్ట్మెంట్స్ ని సెట్ చేయొద్దు. ఈఎంఐ ఒక 25,000 వచ్చేలాగా ఈఎంఐ పెట్టుకున్నావు అనుకో, ఆల్రెడీ నీ మంత్లీ బ్యాలెన్స్ ఒక 22,000 మిగిలింది. ఆ 22,000 కాకుండా ఎక్కడో చోట ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేసుకుంటే ఇంకో 3,000 ఎక్కడో చోట మిగులుతుంది. సో మొత్తం 25,000 ఈఎంఐకి వెళ్తుంది. నువ్వు 4 years ఈఎంఐ అనుకుంటే కార్ కి, నెక్స్ట్ 4 years 25,000 ఈఎంఐ వెళ్ళిపోతుంది. నీ షార్ట్ టర్మ్ గోల్ మీట్ అయింది, నీ స్టాక్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని టచ్ చేయకుండా. నెక్స్ట్ నీ ట్రావెల్ కి 60,000 కావాలన్నావు. సో ట్రావెల్ ఇమీడియట్ గా ప్లాన్ చేస్తున్నావా, లేదంటే 6 to 8 months పర్ మంత్ నువ్వు 10,000 అక్యుములేట్ చేస్తే అప్పుడు నీ 60,000 ట్రావెల్ కి సరిపోతుంది. సో నువ్వు ట్రావెల్ బిల్స్ వస్తాయన్న, ఫ్యూయల్ బిల్స్, అది మనం దీంట్లో డిస్క్లోజ్ చేయలేదు. టీఏ బిల్స్ అవి వస్తాయి. టీఏ బిల్స్ యావరేజ్ గా ఒక పర్ మంత్ 5,000 వచ్చినా, 4-5,000 వచ్చినా అది ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వస్తుంది. ఇంకా నీ ఖర్చులు ఇంకెక్కడ తగ్గించాలో చూసుకో, ఎందుకంటే షాపింగ్ అప్రాక్సిమేట్ మీరు 10,000 అన్నారు, షాపింగ్ ప్లేస్, డైపర్స్ ఇవన్నీ. సో ఎక్కడ తగ్గించాలో చూసుకుని ఇంకొక 5,000 నువ్వు చూసుకున్నావు అంటే టోటల్ నీ ట్రావెల్ కావాల్సిన 60,000 నెక్స్ట్ 6 months లో షార్ట్ టర్మ్ లో మీట్ అయిపోతున్నావు. నెక్స్ట్ నీ లాంగ్ టర్మ్, కిడ్స్ ఎడ్యుకేషన్, కిడ్స్ మ్యారేజ్, నీ రిటైర్మెంట్, ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇల్లు. సో నేనేం చెప్తానంటే, సో ఈ గోల్స్ అన్నిటికీ కలిపి నువ్వు వెల్త్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు? స్టాక్ మార్కెట్ లో క్రియేట్ చేస్తున్నావు, పీపీఎఫ్ లో క్రియేట్ చేస్తున్నావు. సో నెక్స్ట్ నువ్వు చేసుకునే యాక్షన్ ఐటమ్ ఏంటంటే, బాబుకి పీపీఎఫ్ అకౌంట్ పెట్టావు తప్ప పాపకి ఏం లేదు. పాప ఇంకా సుకన్య సమృద్ధి, ఓకే, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత సుకన్య సమృద్ధి ఒక అకౌంట్ క్రియేట్ చేయి. ఏం చేస్తావు నెక్స్ట్, వీళ్ళకి కూడా ఒక -0 అకౌంట్ క్రియేట్ చేయి పిల్లలకి. ఎందుకంటే నీకు లాంగ్ టర్మ్ లో కాంపౌండ్ అవుతుంది, ఇంత కాంపౌండ్ అవుతుంది అని చెప్పా కదా. సో వాళ్ళకి ఒక మైనర్ అకౌంట్ క్రియేట్ చేసి నువ్వు మంత్లీ ఒక 2,000 రూపీస్ 3,000 రూపీస్ ఒక ఇండెక్స్ ఈటీఎఫ్ గానీ లేదా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కానీ కొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో క్లియర్ గా నేను లింక్స్ అవి ఇస్తాను, డాక్యుమెంటేషన్. సో మైనర్ అకౌంట్ నేను మా పాపకి
ఒక జీరోదా అకౌంట్ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ కొంత నిఫ్టీ ETF, ITBs, బ్యాంక్ బీస్, సో ఇలాంటివన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట పీరియాడికల్ గా. ఓకే. సో వాళ్ళు 18 years వచ్చిన తర్వాత మైనర్ అకౌంట్ మేజర్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు సేమ్ అకౌంట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. కాబట్టి పిల్లలు ఎదుగుతున్నప్పుడు మన వెల్త్ ఎంత ఉంది, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని ఎప్పుడు చెప్పకూడదు. సో వాళ్ళకి ఎప్పుడు అప్పులు చెప్పే పెంచాలి, లేదా నార్మల్ గా పెంచాలి తప్ప ఆస్తులు ఎంత ఉన్నాయని పెంచకూడదు. సో వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇలా చేస్తున్నానని చెప్పి ఇది ఎప్పుడూ తీయకూడదు. ఇది నీ రిటైర్మెంట్ కి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుతుందని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సో దాంట్లో వాళ్ళతోనే ట్రాన్స్ఫర్ చేయించాలి. వాళ్ళకి పిల్లలకి మైనర్ కి పాన్ కార్డ్ అది ఉండవు కదా, ఓపెన్ చేయడం ఎలాగా? మైనర్ పాన్ కార్డు ఉంటుంది, ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవచ్చు, పాన్ కార్డ్ చేయించవచ్చు. పాన్ కార్డ్ మైనర్ పాన్ కార్డు ఉంటుంది. నేను అప్లై చేశాను, తీసుకున్నాను, జీరోదాలో మైనర్ అకౌంట్ ఓపెన్ చేశాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను గైడ్ చేస్తాను నీకు ఆఫ్లైన్ లో. సో నెక్స్ట్ PPF నీది 5,000 వేస్తున్నావు, మీ అబ్బాయిది 3,000 వేస్తున్నావు. ఆ PPF ఆపేసి ఆ 3,000 మంత్లీ జీరోదాలో స్టాక్స్ కొను. ఓకే. అలాగే నీ PPF ఉంది కదా, ఆ PPF లో ఉన్న 5,000 వేస్తున్నావు కదా, అది మానేసి మీ పాపకి సుకన్య సమృద్ధి అకౌంట్ క్రియేట్ చేసి సో నీకు కుదిరితే 12,500 పర్ మంత్ వేస్తే నీకు టోటల్ అమౌంట్ కవర్ అవుతుంది అనమాట. పర్ ఇయర్ 1.5 lakh. సో అది వేయడానికి ట్రై చేయి. పాపకు కూడా ఒక జీరోదా అకౌంట్ క్రియేట్ చేసి మినిమం 500 ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవడానికి టెన్యూర్ ఇంపార్టెంట్ అమౌంట్ కంటే. మినిమం 500 అయినా ట్రాన్స్ఫర్ చేయి. ప్లస్ నీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయాలి. నీ శాలరీ గ్రో అవుతుంది కాబట్టి ఆ గ్రోత్ తో పాటు నీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా అమౌంట్ ఇంక్రీజ్ చేయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ కి వచ్చేసరికి ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్. సో వీటన్నిటికి నువ్వు డిపెండ్ అయ్యేది నీ వెల్త్ క్రియేట్ అవుతున్న స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, NPS. సో 60 years అంటే ఈ లోపు అవుతుంది కాబట్టి నీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ సబ్స్టాన్షియల్ గా ఇంక్రీజ్ అయితే సో దాంట్లో కొంత పాటు విత్డ్రాల్మెంట్ ప్లాన్ పెట్టుకుని నీకు రికరింగ్ కావాలి అనుకో రికరింగ్ చేస్తావు. ఎందుకంటే నువ్వు 2 ways లో చేయొచ్చు. సో మీ వైఫ్ ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ సెపరేట్ లాంగ్ టర్మ్ గోల్, సో కిడ్స్ ఎడ్యుకేషన్, సో 10th వరకు నువ్వు లోకల్ ఎక్కడైనా చదివించినా నెక్స్ట్ సపోజ్ ఏ బీటెక్ ఏ టాప్ యూనివర్సిటీలో జాయిన్ అయినా సరే సో కొంత అమౌంట్ కావాలి. సో ఆ అమౌంట్ కి తగ్గట్టు మీ వైఫ్ అకౌంట్ లో SIP వేయి. ఓకే. అంటే నీ గోల్స్ ని స్ప్లిట్ చేసుకో. సో నీ రిటైర్మెంట్ కి నీ అకౌంట్ లో వచ్చు. సో పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ కి సంబంధించి మీ వైఫ్ దాంట్లో వేయి. సో అప్పుడు ఏమవుతుంది, నీకు టాక్సేషన్ కూడా బెనిఫిట్ అవుతుంది. నువ్వు సెల్ చేసినప్పుడు ఫస్ట్ 1 lakh సెల్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కి ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. సో 2 accounts లో అనుకో నువ్వు 2 lakhs వరకు ఉంటుంది కదా. సో దాని గురించి నీ అకౌంట్, నీ వైఫ్ అకౌంట్, పిల్లల అకౌంట్ లో కూడా వేసావు అనుకో సో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది. నీ దాంట్లో రిటైర్మెంట్ కి బిల్ చేస్తున్నావు. సో మీ వైఫ్ దాంట్లో పిల్లల ఎడ్యుకేషన్ కి, మ్యారేజ్ కి కావాల్సింది బిల్ చేస్తున్నావు. సో నీకు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది. సో ప్రెసెంట్ నీ ఖర్చులన్నీ కంట్రోల్లో ఉన్నాయి. EMIs ఏం లేవు, హోమ్ లోన్ లేదు, పర్సనల్ లోన్ లేదు. సో ఇది నాగేంద్ర ఫైనాన్షియల్ జర్నీ అనమాట. సో నాగేంద్ర చేసిన మిస్టేక్స్ చూసాము. సో నాగేంద్ర గోల్స్ కి తగ్గట్టు ఎలా SIPలు చేయాలి, ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ప్రెసెంట్ చేసిన మిస్టేక్స్ ఏంటో చూసాము. ఎందుకంటే PPF లో 7.1% వస్తుంది. సో దానికంటే సుకన్య సమృద్ధిలో వేస్తే 8.15, 8.2% ఉంది. సో అది బెటర్ కదా. సో PPF ఆపి దాన్ని సుకన్య సమృద్ధి కన్వర్ట్ చేసాము. అలాగే నాగేంద్ర వేస్తున్న ఇంకో PPF అకౌంట్ తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ దాంట్లో కానీ, కిడ్స్ దాంట్లో కానీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమన్నా. ఎందుకంటే నాగేంద్రది ఆల్రెడీ EPF 36,000 ఫిక్స్డ్ అసెట్. ఓకే. అండ్ ఆల్సో NPS లో 25% నీకు ఫిక్స్డ్ అసెట్స్ లోనే ఉంది. సో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మార్కెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. సో ప్రెసెంట్ షార్ట్ టర్మ్ గోల్ కార్ తీసుకున్నాడు, అలాగే ఒక ఓన్ హౌస్ ఉంది, అండ్ లాంగ్ టర్మ్ కి రిటైర్మెంట్ కూడా ఒక సబ్స్టాన్షియల్ కార్పస్ ఉంది. సో ఇన్ కేస్ ఏమన్నా మంచి హైక్ వచ్చింది అనుకోండి, సో స్టెప్ అప్ SIP చేస్తాడు. నేను చెప్పిన 16 crores వెల్త్ తో పాటు స్టెప్ అప్ చేయడం వల్ల ఆ 16 crores 30 crores వరకు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది నాగేంద్ర జర్నీ. సో నాగేంద్ర ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ అంటే ఏమి లేవు. థ్యాంక్ యూ. ఆ PPF అది డైవర్స్ గైడెన్స్ ఇచ్చినందుకు. ఈ ప్లానింగ్ గురించి ఎంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చాను. మా ఊరు విలేజ్ చిన్న రంగస్థలంలో ఉంటది. చాలా బాగుంది, క్లైమేట్ చాలా పీస్ఫుల్ గా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కొండలు కనిపిస్తున్నాయి కదా. సో పోలవరం దగ్గరలో ఉన్నాం అనమాట. మీకు పోలవరం ప్రాజెక్ట్ తెలుసు కదా. సో దానికి దగ్గరలో ఉండే విలేజ్ అనమాట ఇది. సో చాలా పీస్ఫుల్ గా ఉంది, చల్లని వాతావరణం, ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు,
సిటీలో ఉండి మీకు పొల్యూషన్ అది అలవాటు అయిపోయి ఇక్కడ అసలు చాలా చుట్టూ కొండలు అది చాలా బాగుంటది ఉండడానికి. సో చాలా బాగుంది నాగేంద్ర, నీవు ప్రాపర్ గా ఫైనాన్సెస్ చేసుకున్నావు, అలాగే డిసిప్లైన్ గా చెయ్యి ఈసారి. సో విత్డ్రాస్ అవి ఏం చేయకుండా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చందు.